నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ నేను సునీల్ ఏపీలో జనసేనాని ఎన్నికల శంఖారావం పూరించనున్నారా నాన్ స్టాప్ ప్రచార సభలతో పవన్ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ వైసీపీకి చుక్కలు చూపించబోతున్నారా ఏపీ రాజకీయాలను ఊపేయబోతున్నారా పవన్ సునామీని జగన్ తట్టుకోగలరా టేక్ ఎ లుక్ మరో 2 మాసాల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఒకవైపు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను కూడా విడుదల చేసింది. అదే సమయంలో పోలింగ్ బూత్లు, భద్రత, అధికారుల బదిలీలు తదితర కీలక అంశాలపైన దృష్టి పెట్టింది. ఈ పరిణామాలతో వచ్చే ఫిబ్రవరిలో ఏ రోజైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న రాజకీయ పార్టీలు ప్రచారం దిశగా అడుగులు వేస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచారానికి ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఏపీలో అధికార వైసీపీ ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక టీడీపీ, జనసేన కలిసి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఓ పక్క ఎన్నికలకు సంబంధించిన సీట్ల లెక్కపై కసరత్తు చేస్తూనే మరోవైపు ప్రచారంపై జనసేనాని ఫోకస్ చేస్తున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలని జనసేన నిర్ణయించుకుంది. ఆదివారం నాడు అనకాపల్లిలో అతి భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే అనకాపల్లి నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 4న అనకాపల్లి నూకాలమ్మ తల్లి అమ్మవారి దీవెనలతో జనసేనాని పవన్ ఏపీ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం అదే రోజు అనకాపల్లిలో జనసేన నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అంతేకాదు ఇదే సభలో కొనతాల రామకృష్ణ కూడా జనసేన పార్టీలో చేరనున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే పవన్తో కొనతాల భేటీ అయి పార్టీలో చేరికలపై చర్చించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన చెరో 2 సీట్లను ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో పవన్ వారాహి ప్రభంజనం ఏ స్థాయిలో దూసుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు పవన్ 4 విడతలుగా వారాహి యాత్రను నిర్వహించారు. సరికొత్త విమర్శనాస్త్రాలతో వైసీపీ సర్కార్ తీరుపై పవన్ విరుచుకుపడ్డారు. జగన్ని గద్దెదించడానికి జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి రావడాన్ని తాను ఎందుకు కోరుకుంటున్నానో ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. చంద్రబాబును జైల్లో ఉంచి రాజకీయం చేయాలని చూసిన జగన్ శిబిరానికి పవన్ కంటి మీద కునుకు లేకుండా చేశారు. రాజకీయాల్లో వ్యూహం అవసరం. ఇకపై వ్యూహాలకు అనుగుణంగానే రాజకీయ ఎత్తుగడలు ఉంటాయని 2019 ఎన్నికల తర్వాత జనసేన శ్రేణుల్ని ఉద్దేశించి జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎప్పుడు ఇంకెప్పుడు అని జనసేన శ్రేణులు అనుకుంటున్న సమయంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పార్టీ శ్రేణులకు స్పష్టతనిచ్చారు జనసేనాని. టీడీపీతో కలవడం సాధ్యమేనా, బీజేపీ కలిసొస్తుందా లేదా అన్న అనుమానాలు అందరిలోనూ కనిపించాయి. అన్నింటికీ తెరదింపి టీడీపీ, జనసేన కలిశాయి. ఇంకా వీరితో కలవడానికి బీజేపీ మొహమాట పడుతూనే ఉంది. అయితే జనసేన, బీజేపీ పొత్తులోనే ఉన్నాయి. కాకపోతే టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ కలవడం ఒక్కటే ఆలస్యం. ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలు షురూ అయ్యాయి. 4 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులు ఖరారయ్యారు.
టీడీపీ 2 సీట్లను ప్రకటిస్తే జనసేన 2 సీట్లు ప్రకటించింది. ఈ ప్రకటన అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. ఏకపక్షంగా టీడీపీ అధినేత 2 సీట్లను ప్రకటించడంతో ఆ ఒత్తిడి మా మీద కూడా ఉంది అంటూ జనసేనానికి కూడా 2 సీట్లను ప్రకటించారు. కర్ర విరక్కుండా పాము చావకుండా అన్నట్లు అత్యంత వ్యూహాత్మకంగా జనసేనాని వ్యవహరించారు. దాంతో ఇందులో తప్పేముంది, ఎవరికి కేటాయించబడిన సీట్లను వారు ప్రకటించుకుంటున్నారు అని టీడీపీతోనే జనసేనాని చెప్పించగలిగారు. అయితే ఇప్పటికే వారాహి యాత్ర పేరిట 4 దశలుగా పవన్ ఏపీలో కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. అయితే చంద్రబాబును అరెస్ట్ చేయడం, పవన్ యాత్రలకు ఇబ్బందులు పెట్టడం, ప్రతిపక్ష నేతలపై ఉక్కుపాదం మోపుతూ సభలను సమావేశాలను సర్కారు అడ్డుకోవడం లాంటి చర్యలతో ప్రతిపక్ష పార్టీల పర్యటనలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ నేపథ్యంలో జనసేన టీడీపీలు కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే ఓవైపు జనసేన టీడీపీ అభ్యర్థుల లిస్ట్ని పవన్ చంద్రబాబు ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు రాష్ట్రంలో బాబు పవన్ టూర్లు, ఉమ్మడి సభలతో ప్రచారం చేయబోతున్నారని పార్టీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ ఏపీని 5 భాగాలుగా విభజించి మరీ తన పర్యటనను పెట్టుకున్నట్టు సమాచారం. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ 1, రాయలసీమ 2 జోన్లుగా ఆయన రాష్ట్రాన్ని విభజించారట. ఇక ఆయా జోన్లకు ఇన్ఛార్జీలను కూడా నియమించారని తెలుస్తోంది. ప్రతి జోన్లోనూ కన్వీనర్లు, కో కన్వీనర్లు, కమిటీ సభ్యులు, లీగల్ టీం, డాక్టర్స్ టీం ఉంటారని తెలుస్తోంది. అత్యంత పగడ్బందీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని పవన్ ఆలోచిస్తున్నారు. అయితే ఒకసారి పర్యటన మొదలు పెడితే ఇక ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకు జనంలో ఉండేలా చూసుకోవాలని పవన్ భావిస్తున్నారట. దాదాపు 80 రోజుల పాటు ప్రజల మధ్య పవన్ ఉండేలా ఆ పార్టీ ప్లాన్ చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ప్రతిరోజు 3 సభలకు పవన్ హాజరు కానున్నారని వార్తలొస్తున్నాయి. మొత్తానికి జెట్ స్పీడులో రాష్ట్రంలో 175 నియోజకవర్గాలను కవర్ చేసేలా పవన్ పర్యటనలు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బహిరంగ సభల ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారట. దీంతో జనవరి నెలాఖరులోగా పవన్ పర్యటనల స్కెడ్యూల్ ఖరారవుతుందని తెలుస్తోంది. ఇక పవన్ ప్రసంగాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జగన్ సహా వైసీపీ నేతలు ఎంత వ్యక్తిగతంగా విమర్శలు చేసినా పవన్ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలపై మాత్రమే మాట్లాడతారు. ఇప్పుడు నాన్ స్టాప్ యాత్రలతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసేలా ప్రభుత్వ వైఫల్యాలను బజారున పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీతో ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో పవన్ ప్రత్యేక చొరవ తీసుకోనున్నారు. అయితే మేనిఫెస్టో కూడా భారీ బహిరంగ సభ ద్వారా ప్రకటించబోతున్నారని సమాచారం. అటు చంద్రబాబు, ఇటు పవన్ వేరువేరుగా బహిరంగ సభలు పెడుతూనే మధ్య మధ్యలో ఉమ్మడి సభలతో ప్రజలను ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేనకు లభించే నియోజకవర్గాల్లో సైతం పవన్ ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే జనసేనలో ఎన్నికల ఫీవర్ ప్రారంభమైంది. మరో వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన బహిరంగ సభలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన కసరత్తులో జనసేన నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఏపీలో ఎన్నికల ప్రచారాలు మొదలవబోతున్నాయి. చూడాలి మరి పవన్ పవర్ఫుల్ రాజకీయ సునామీని వైసీపీ ఏ మేరకు ఎదుర్కోగలదన్నది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ నాన్ స్టాప్ సభలతో పవన్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. విమర్శలు ప్రతి విమర్శలతో ఇక ఏపీలో వాతావరణం అంతా హీటెక్కబోతోంది. చూడాలి మరి ఏపీలో ప్రజలు పట్టం కట్టేది ఎవరికో అన్నది. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.